జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, భూమండల మందలి సమస్త జీవరాశిలోకెల్లా మానవ జన్మ అత్యంత ఉన్నతమైనది అంటారు. మానవుణ్ణి ఆధారంగా చేసుకొని ఋషులు ఒక అద్భుతమైన సూక్తిని తెలియజేశారు. అదేమిటంటే, జంతువునాం నరజన్మ దుర్లభం. అంటే అన్ని జంతువుల్లోకెల్లా మానవ జన్మ చాలా ఉత్తమమైనది అంటారు. అందుకు మూల కారణం ఏంటి? మానవుడు సమస్త జీవరాశిలోకెల్లా ప్రత్యేకంగా ఉన్నాడు. అతనికి కొన్ని ఉన్నతమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. వీటన్నిటిని ఆధారంగా చేసుకొని ఋషులు నరజన్మ మరలా లభించడం చాలా దుర్లభం అనేటటువంటి భావనతోటి ఆ జన్మను సద్వినియోగపరచుకోమని సూచించటం జరిగింది. అయితే మానవుడు ఏమయ్యాడు? ఉన్నతమైన వాడు అనే విషయం వాస్తవమే, కానీ సున్నిత తత్వం చోటు చేసుకుంది కదా. మానవుడిలో కాలగమనంలో, పరిణామ క్రమంలో కృత్రిమ మేధస్సు తారాస్థాయికి చేరి సహజమైనటువంటి మేధస్సు కరిగిపోతూ వచ్చింది. ప్రస్తుతం మనిషి పూర్తిగా ఆర్టిఫిషియల్గా ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ప్రకృతికి దూరం అయ్యాడు, ప్రకృతి సూత్రాలను ఉల్లంఘించాడు, ఆధ్యాత్మికతను కూడా అందుకోలేకపోతున్నాడు, అన్ని విధాల బలహీనపడుతున్నాడు. తాను బలహీనపడటమే కాకుండా ఇతర జీవులను, పంచభూతాలను సైతం బలహీనపరుస్తున్నాడు. అంతరిక్ష ప్రయోగాలు అంటున్నాడు. గ్రహాలను, ఉపగ్రహాలను చేరడం కోసం లోతైనటువంటి పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే వీటన్నిటి వల్ల మనిషి ఎదుగుతున్నాడా, పతనమవుతున్నాడా? ఒక కోణంలో మనిషి భౌతికపరమైనటువంటి అభివృద్ధి మీద దృష్టిని కేంద్రీకరించి తాను విశ్వాన్ని ఆక్రమించుకుంటున్నాను అనేటటువంటి భావనతోటి గర్వపడ్డాడు. కానీ పరిస్థితులు రోజు రోజుకు దిగజారుతున్నాయి. సమస్యలు పెరుగుతున్నాయి, జబ్బులు పెరుగుతున్నాయి, ఆయుష్ కుదించబడుతుంది, ఆరోగ్యం క్షీణిస్తుంది, అశాంతి, అసంతృప్తి తారాస్థాయికి చేరుతున్నాయి. మానవుడికి మానవుడే శత్రువు అవుతున్నాడు. ఏ కోణం నుండి ఆలోచించినా మానవుడికి మాత్రం మనశ్శాంతి కరువు అవుతుంది. జీవితం దుర్భరంగా, ప్రమాదకరంగా మారింది. అతని ఉనికి భూమండలానికి శాపంగా మారింది. అయితే ఈ ప్రమాదం నుండి మనిషిని విడుదల గావించటం కోసం ఋషులు కృషి చేశారు. ఆ కృషి సఫలీకృతమైంది. ఋషులు చేసినటువంటి మహోన్నతమైనటువంటి పరిశోధన ఏమిటంటే, ఈ చరాచర జగత్తుకి ఏదైతే ఆధారమో దాని గురించి తెలియజేశారు. దాని మూలాలను కనుగొన్నారు. అందువల్ల ఏదైతే ఆధారమో దాన్ని పట్టుకుంటే భౌతిక జగత్తు మొత్తం స్వాధీనం అవుతుందనేది వాళ్ళ భావన. అంతేకాకుండా ఆత్మస్థితికి చేరి ఆత్మ దృష్టి నుండి కనిపించే స్థూల జగత్తును నడిపించేటటువంటి పరమాత్మను ఉన్నదానిని ఉన్నట్లుగా పెంచకుండా, తగ్గించకుండా, వక్రీకరించకుండా, మార్చకుండా అభివర్ణిస్తూ అంతా భగవంతుని మయమే అనేటటువంటి అంశాన్ని ప్రయోగపూర్వకంగా నిరూపించారు. ఒక విషయం చెప్పండి, భగవంతుణ్ణి వెలుగు తీసినటువంటి మానవుడు కూడా భగవంతుడే కదా. మరొక మాటలో చెప్పాలంటే భగవంతుడి కంటే ఉన్నతమైన వాడు కదా. అందువలన భగవంతుణ్ణి వెలుగు తీయటం అనేది మామూలు విషయం కాదు. అది ఎప్పుడు జరిగింది? క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నాడు జరిగింది.
ఎలా జరిగింది? అప్పటి వాతావరణం అన్ని విధాలు అనుకూలంగా ఉండటమే కాకుండా మనిషి ఏమయ్యాడు? లోతైనటువంటి అన్వేషణ చేస్తూ బ్రహ్మచర్యాన్ని అధిగమించి గృహస్థు జీవితాన్ని అనుభవించి వానప్రస్థాన్ని ముగించుకొని సన్యాసకు చేరిన తర్వాత అంతరంగం సమూలంగా ఖాళీ అయింది. ఈ మాట మరలా ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. బ్రహ్మచర్యం ముగిసింది, గృహస్థ జీవితాన్ని అనుభవించాడు, వానప్రస్థాన్ని దాటాడు, సన్యాసకు చేరాడు. ఆ స్థితిలో కనిపించేటటువంటి భౌతిక జగత్తును అంతటినీ భగవంతుని మయంగా అభివర్ణించడం జరిగింది. ఇది మామూలు విషయం కాదు, ఊహలకు అంచనాలకు అందనటువంటి అంశం. ఎందుకంటే అనంతమైనటువంటి విశ్వం యొక్క మూలాలను గురించి తెలుసుకోవటం అంటే అది మామూలు స్థాయికి అందనటువంటి అంశం. విశ్వం అనంతం, పరిపూర్ణం, సర్వస్వం కదా. ఆ విశ్వంలో సౌర కుటుంబం ఒక భాగం కదా. సౌర కుటుంబంలో భూమండలం ఒక భాగమే కదా. అటువంటి భూమండలంలో అణువుగా ఉన్నటువంటి మానవుడు విశ్వం మొత్తాన్ని గురించి తెలుసుకొని దాని గురించి బహిర్గతం గావించడం అంటే అది మామూలు విషయం కాదు కదా, అంచనాలకు అందదు కదా. అయితే ఆ విధంగా మానవుడు ఉన్నత స్థాయికి చేరడానికి మూల కారణం అంతరంగంలో ఉన్నటువంటి సంస్కారాలే. బాగా గుర్తుపెట్టుకోండి, నెగటివ్ ఎక్కడైతే ఉంటుందో పాజిటివ్ కోసం అక్కడ అన్వేషణ జరుగుతుంది. నెగటివ్ పాజిటివ్ రెండు సమాన స్థాయిలో ఉండాలి. ఒకటి ఎక్కువగా ఉందంటే తప్పనిసరిగా మరొకటి కూడా ఎక్కువగానే ఉంటుంది కదా. రెండు సమాన స్థాయిలో ఉన్నాయనుకోండి, అక్కడ నెగటివ్కి అవకాశం లేదు కదా. మానవుడు ఏమయ్యాడు? పరిణామ క్రమంలో అరిషడ్ వర్గాలను ప్రకోపింపజేసుకొని తాను బలహీనపడి సమాజాన్ని కూడా బలహీనపరుస్తున్న తరుణంలో నెగటివ్ పెరిగింది కాబట్టి అంతే మోతాదులో పాజిటివ్ కూడా పెరుగుతూ వచ్చింది. అందువల్ల మానవుడు ఎవరికి అందనటువంటి, అంచనా వేయలేనటువంటి మహోన్నతమైనటువంటి పవిత్రమైనటువంటి యజ్ఞానికి శ్రీకారం చుట్టారు. అదేమిటి? నేను భగవంతుడను, కనిపించే స్థూల జగత్తు యావత్తు కూడా భగవంతుడే అనేటటువంటి భావనతోటి దాన్ని బహిర్గతం గావించడం జరిగింది. అయితే మనం జాగ్రత్తగా విశ్లేషించుకుంటే అటువంటి మహోన్నత కార్యక్రమం క్రీస్తు పూర్వం 6000 సంవత్సరాల నాడే జరిగింది కదా. ఇప్పటికి భారతదేశం మొత్తం స్వర్గమయం కావాల్సిందే కదా. భారతదేశం ప్రపంచం మొత్తంలో అగ్రగామి కావాలి కదా. మరి భారతదేశం ఎందుకు బలహీనపడింది? ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశం అన్ని విధాల బలహీనపడటానికి మూల కారణం ఏంటి? కొంచెం ఆలోచించండి. ఎప్పుడైతే భారతదేశం బలహీనపడుతూ వచ్చిందో, బలహీనపడుతున్నటువంటి దేశాన్ని బలోపేతం చేయటం కోసమే ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నం విజయవంతమైంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఆ ప్రయత్నం ఎందుకు వైఫల్యం చెందింది? ఎందుకు బలహీనపడింది? నేను భగవంతుడను అనేటటువంటి అంశాన్ని మానవుడు ఎందుకు నిలబెట్టుకోలేకపోయాడు? ఋషులు ఉపనిషత్తుల ద్వారా ఈ విషయాన్ని బహిర్గతం చేశారు కదా. భగవద్గీతను, బ్రహ్మసూత్రాలను అందించారు కదా. ఇంత సమాచారం చేతిలో ఉన్నప్పుడు మానవుడు దాన్ని ఎందుకు ఉపయోగించుకోలేకపోయాడు? కొంచెం ఆలోచించండి. మానవుడు దాన్ని ఉపయోగించుకోలేనందువలనే బలహీనపడ్డాడు కదా. భారతదేశపు ఆధ్యాత్మిక
చరిత్రలో జరిగినటువంటి పెద్ద పొరపాటు ఏమిటంటే, ఆత్మస్థితికి చేరినటువంటి వ్యక్తులు అసాధారణ జీవితాన్ని కొనసాగించారు. ఎవరికి అందనంత స్థాయిలో ఉన్నారు. వాడు సిద్ధులను ప్రదర్శించారు, అద్భుతాలు చేశారు, మానవుడే మాధవుడని నిరూపించారు. కానీ అది మామూలు వ్యక్తులకు అందనటువంటి స్థితి కదా. ఒక వ్యక్తి కొండ శిఖరం క్రింద ఉన్నాడు, కొండ శిఖరం పైన జ్యోతి ఉంది. ఆ జ్యోతిని చూశాడు, అంతవరకు బాగానే ఉంది. ఆ జ్యోతిని చేరాలి కదా. జ్యోతిని చూడటమా, జ్యోతిని చేరటమా? చూసినందువల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు, ఎందుకంటే అది అనుభవంలోకి రాలేదు కదా. అదే జ్యోతిని చేరితే ఎలా ఉంటుంది? ఆ జ్యోతిని చేరేటటువంటి ప్రక్రియలో మనిషి నేను భగవంతుడను అనేటటువంటి అంశాన్ని విస్మరించాడు. భగవంతుని బయట వెతుక్కోవటం ప్రారంభించాడు. ద్వైత విశిష్టాద్వైతలు ఇరుక్కుపోయాడు. అద్వైతాన్ని విస్మరించాడు. ఈ విధంగా ఎప్పుడైతే మార్గమంతా వక్రీకరించబడిందో అది మానవాళికి ఉపయోగపడకపోగా ప్రమాదకరంగా మారింది కదా. ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో అంతరంగం అంతా కూడా నెగిటివ్ సమాచారంతో నింపబడి ఉంది కాబట్టి నేను భగవంతుడను అనే అంశం అనుభవంలోకి రావటం మామూలు విషయం కాదే. ఎందుకంటే అంతరంగం అంతా కలుషితమైంది కదా, చెడు సంస్కారాలతో నింపబడి ఉంది కదా, కృత్రిమ మేధస్సు తారాస్థాయికి చేరింది కదా. ఇటువంటి పరిస్థితులలో మనుషులు దాన్ని అందుకోలేక ఏమైపోయారు? భౌతికవాదపు ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు. భౌతికవాదం మామూలు స్థాయిలో లేదు. ఒక నగరంలోకి వెళ్ళి షాపింగ్ మాల్ను చూశారంటే అదంతా కూడా భౌతికవాదపు మత్తుకి ప్రతిరూపంగా గోచరిస్తుంది కదా. వస్తు ప్రపంచంలో నిమగ్నం అయిపోయారు. శారీరక ఇంద్రియ మట్టాలకు పరిమితమయ్యారు. అనుభవించడమే జీవిత లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. విచ్చలవిడి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. సామాజిక బాధ్యతను విస్మరించారు. ఎవరికి వాళ్ళు పరుదులు నిర్మించుకుని అదే అసలైనటువంటి జీవితం అని చెప్పి భావిస్తున్నారు. కానీ ఒకవైపు అభివృద్ధి జరుగుతున్న మాట వాస్తవమే, కానీ మరొక వైపు దుష్పరిణామాలు ప్రబలుతున్నాయి కదా. ఘోర కృత్యాలు జరుగుతున్నాయి కదా, అకృత్యాలు జరుగుతున్నాయి కదా. మానవుడికి మనశ్శాంతి కరువైంది కదా, అభద్రతా భావం పెరిగింది కదా, మరణ భయం మనిషిని వెంటాడుతూ ఉంది కదా. ఇటువంటి తరుణంలో మనం ఏం చేయాలి? తప్పనిసరిగా కృషి చేయాలి, ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే పోయేదేమి లేదు కదా. అయితే ఆ ప్రయత్నం ఎలా ఉండాలి? తక్కువ సమయంలో తక్కువ శ్రమతో శిఖరాన్ని చేరే విధంగా ఉండాలి. ఒకప్పుడు దేవాలయాలు పర్వతాల మీద ఉండేవి, కొండల మీద ఉండేవి. అటువంటి దేవాలయాలను చేరటానికి దేవుడి దర్శనం కోసం 100 మెట్లుండేవి. ఆ మెట్లు ఎక్కి దేవాలయానికి చేరి దేవుణ్ణి దర్శించి తృప్తి పడేవాళ్ళు. ఇవాళ ఏమవుతుంది? ఘాట్ రోడ్లు వచ్చాయి, రోపులు వచ్చాయి, హెలికాప్టర్లు వచ్చాయి, డ్రోన్లు కూడా వచ్చాయి. మనం కొండ మీద ఉన్నటువంటి దేవుణ్ణి కిందనే చూస్తున్నాం కదా. స్క్రీన్లు పెట్టి ఎక్కడో జరిగే కార్యక్రమాన్ని చూపిస్తున్నారు కదా. సీసీ కెమెరాల ద్వారా వేల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి కార్యక్రమాలను ప్రత్యక్షంగా వీక్షిస్తున్నారు కదా. దొంగలు పట్టుకోవటానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నారు కదా. విప్లవాలను, తిరుగుబాటు ధోరణితో ఉన్నటువంటి వ్యక్తులను తొదముంచడం కోసం
అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు కదా. అంటే ఏం జరుగుతుంది? అవసరమే అన్వేషణకు దారితీస్తుంది. నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్, అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి అవసరమే అన్వేషణకు దారితీస్తుంది అంటున్నారు కదా. ప్రస్తుతం కూడా అవసరం వచ్చింది కదా, అన్వేషణ చేద్దాం. క్రిటికల్గా ఉండకుండా సులభమైనటువంటి మార్గాన్ని బహిర్గతం చేసి అనుసరించి ఆచరించి అనుభవసారాన్ని అందరికీ అందిద్దాం. ఏమిటది? అద్వైతాన్ని గురించి శాస్త్రయుక్తంగా తెలుసుకుంటే సాధన యొక్క అవసరం ఉండదు. నేను మరొకసారి చెప్తున్నాను, అక్కడ రెండు లేవు, ఉన్నది ఒక్కటే. భగవంతుడు నీకు భిన్నంగా లేడు, నీవే సాక్షాత్తు భగవంతుడవు. సముద్రంలో నీటి చుక్క ఉందనుకోండి, ఆ నీటి చుక్కకు అపారమైనటువంటి శక్తి వస్తుంది. అదే నీటి చుక్క సముద్రం నుంచి వేరైతే కొద్దిసేపటికి ఆవిరైపోతుంది. నీకు భిన్నంగా ప్రపంచం ఉంది అనుకుంటున్నావు అనుకోండి, ఏమవుతుంది? నేను ప్రపంచం వేరనేటటువంటి భావన కలుగుతుంది. నేను విశ్వంలో ఒక భాగం అనుకుంటే అక్కడ రెండు లేవు కదా, ఒకటే ఉంది కదా. ఆ ఒకటి అనేది సత్యం, రెండు అనేది మాయ. అయితే భగవంతుడిని చేరటానికి, భగవంతుడిని అనుభవంలోకి పొందటానికి నేనే భగవంతుడను అనేటటువంటి విషయాన్ని రుజువులతో సహా నిరూపించుకోవటానికి తాత్కాలికంగా బాహ్యపరమైనటువంటి అంశాలు తప్పనిసరిగా అవసరమే. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎప్పుడైతే బాహ్యపరమైనటువంటి అంశాలతో ప్రారంభిస్తామో అందులో ఇరుక్కుపోకూడదు, అందులో పొరపాటు కూడా ఇరుక్కుపోకూడదు. ఇరుక్కుపోతే అంతర్ముఖానికి మళ్ళలేం కదా. అలాగే భగవంతుని బయట వెతుక్కుంటూ ఉన్నామనుకోండి, నేను భగవంతుడను అనే అంశం మరుగున పడుతుంది కదా. కొంచెం ఆలోచించండి. బయటనే భగవంతుడున్నాడు అనే భావన బలీయమైంది అనుకోండి, అంతరంగమందల ఆత్మను గుర్తించే అవకాశం లేదు కదా. అలాగే ప్రపంచము పరమాత్మ రెండు వేరుగా ఉన్నాయి అనే భావన కలిగింది అనుకోండి, నాకు పరమాత్మ కావాలి అనే భావనతో ప్రపంచాన్ని వ్యతిరేకిస్తూ కఠోర సాధన చేస్తూ ఉంటే ఏమవుతుంది? ప్రపంచం లోతుగా బలపడుతుంది, పరమాత్మ అందే ప్రసక్తే లేదు. కాబట్టి ఆలోచించుకోండి ఒకసారి. ప్రపంచాన్ని పరమాత్మను వేరు చేయకూడదు, ఆధారాన్ని ఆధేయాన్ని వేరు చేయకూడదు. రెండు ఒకటే, వాటిని అన్యోన్యాశ్రయాలు అంటారు. ఆత్మను మనసును వేరు చేశామనుకోండి, మానసిక స్థాయిలో ఉండి ఆత్మ కోసం అన్వేషణ చేయవలసినటువంటి అవసరం వస్తుంది. నేనే ఆత్మను అనుకుంటే ఆత్మ కోసం అన్వేషణ చేయవలసినటువంటి అవసరం లేదు కదా. మనసుకు ఆత్మకు వ్యత్యాసం ఏమిటి? లేదు కదా. మనసు భౌతిక ప్రపంచం వైపుకు మొగ్గితే బంధం, పరమాత్మ వైపుకు మొగ్గితే స్వేచ్ఛ. మన ఏవా మనుష్యానాం కారణం బంధ మోక్షయోహో అన్నారు. బంధానికైనా మోక్షానికైనా మనసే కారణం అంటున్నారు. మనం ఏం చేయాలి? మోక్షం కోసం పరితపించాలి, మోక్షం కోసం ఆరాటపడాలి. అయితే అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే, మనిషి మానసిక స్థాయిలో ఉన్నప్పుడు, శారీరక మట్టంలో ఉన్నప్పుడు, ఇంద్రియ మట్టంలో ఉన్నప్పుడు ఆత్మ నాకు భిన్నంగా ఉంది అనే భావనతోటి
దాన్ని అందుకోవటం కోసం సాధన చేస్తూ ఉంటాడు. ఇక్కడ మనిషి దెబ్బతిన్నాడు. ఆ సాధన ఎలా ఉండాలి? నేను భగవంతుడను అనే భావనతో దాన్ని అనుభవంలోకి పొందడం కోసం సాధన కొనసాగించాలి తప్ప, నేను మానసిక మట్టంలో ఉన్నాను, ఇంద్రియ మట్టంలో ఉన్నాను, శారీరక మట్టంలో ఉన్నాను, నేను పరిణతి చెందలేదు, నేను బలహీనంగా ఉన్నాను అనేటటువంటి ఆత్మన్యూనతా భావనతో ఆత్మ కోసం అన్వేషణ చేయటం అంటే కొంచెం ఊహించుకోండి. ఉన్నది ఒక చోట, ఆలోచించేది మరొక దాని గురించి కదా. అసలు ఆత్మ మనసు రెండు వేరు కాదు కదా. దేహమే దేవాలయం, జీవుడే సాక్షాత్తు భగవంతునికి ప్రతిరూపం. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవో సనాతన అంటున్నారు కదా. కాబట్టి ఆలోచించండి. ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, మార్గం చాలా సులభంగా ఉంది. మనిషి యొక్క మేధస్సు సాంకేతిక పరంగా ఉన్నత స్థాయిలో ఉంది. మనం ఆధ్యాత్మికతను కూడా సాంకేతిక పరంగా మలుచుకుంటే ఎలా ఉంటుంది ఆలోచించండి. ఆధ్యాత్మికతను సాంకేతిక పరంగా మలుచుకుంటే తక్కువ సమయంలో ఎక్కువ ఫలితం వస్తుంది కదా. కాబట్టి ఏం జరుగుతుంది? చుట్టూ ఉన్నటువంటి భౌతిక జగత్తును వ్యతిరేకిస్తూ ఆ భౌతిక జగత్తుకు అతీతంగా భగవంతుడున్నాడు అనేటటువంటి భావనతోటి కఠోర సాధనలు కొనసాగించడం ద్వారా సత్ఫలితం రాకపోగా ఇంకా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. ఈ ఒక్క విషయంలో ఆధ్యాత్మిక మార్గం అంతా సమూలంగా వక్రీకరించబడింది. కాబట్టి సాధన అనేది ప్రాథమిక దశ. నేను సాధించవలసింది ఏమి లేదు అనేది మహోన్నత దశ. సాధించవలసింది ఏమి లేదు అనే భావన కలిగితే అంతరంగం నిండుకొండలా ఉంటుంది కదా. సాధించవలసింది ఏదో ఉంది అనే భావన కలిగింది అనుకోండి, అంతరంగంలో వెలితి, అసంతృప్తి తీవ్ర స్థాయిలో ఉంటాయి కదా. ఆ స్థితిలో ఉండి సాధన కొనసాగిస్తే ఆ అసంతృప్తి ఇంకా పెరుగుతుంది కదా. కాబట్టి ఆలోచించండి. సాధనకు ముఖ్యం కాదు, సాధించవలసింది ఏమీ లేదు అని తృప్తి చెందటమే అసలు సిసలైనటువంటి సాధన. ఉన్నది సరిపోవటం లేదు, ఇంకా ఏదో కావాలి అనే భావన కలిగిందనుకోండి, అక్కడ అసంతృప్తి ఉన్నట్లే కదా. కాబట్టి మనం ఏం చేయాలి? ఒకప్పుడే ఆధ్యాత్మిక విధానాన్ని నవీన మేధస్సు మీద బలవంతంగా ప్రయోగించకూడదు. సమాచారం ముఖ్యం కాదు, మార్పు తప్పనిసరిగా అవసరం. ఎప్పుడైతే మార్పు మీద దృష్టిని కేంద్రీకరిస్తామో సమాచారాన్ని గురించి ఆలోచించవలసినటువంటి అవసరం లేదు కదా. అందువల్ల అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే, సత్యవంతమైన జీవితమే సాధన. జీవితం సత్యవంతంగా ఉన్నప్పుడు ప్రత్యేకంగా సాధన కొనసాగించవలసినటువంటి అవసరం లేదు కదా. అందరూ కూడా సమాచారానికి ప్రాధాన్యతనివ్వకుండా, శాస్త్రయుక్తమైనటువంటి విధానాన్ని అనుసరించకుండా, సాంకేతికతను దృష్టిలో పెట్టుకోకుండా కఠోర సాధనకు అలవాటు పడి అందరికీ వాటినే తెలియజేస్తున్నారు కదా. అందువల్ల నా సలహా ఏమిటంటే, జీవితమే సాధనగా మారాలి, సత్యమే సాధనగా మారాలి. సాధన అవసరం లేదు అనే స్థితిలో ఉండాలి. అప్పుడు జీవితం అన్ని విధాలా ధన్యమవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే, కఠోర సాధనలు చాలా ప్రమాదకరం కదా. ఇప్పుడు అందరూ కూడా సాధన పేరుతో జనవాహినికి దూరమై కుటుంబాలను వదిలేసి సంసార జీవితాన్ని త్యజించి ఏదో పొందాలి అనే భావనతోటి
తీవ్రమైనటువంటి కసరత్తు చేస్తున్నారు, శారీరకంగా మానసికంగా బలహీనపడుతున్నారు. కాబట్టి అటువంటి విధానాలకు స్వస్తి పలికి మీ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.